ఎలా ఉంది మూవీ? సినిమా అయితే చాలా బాగుందన్న. ఇంతవరకు చైతూబాబు ఇటువంటి సినిమా తీయలేదు. ఇక్కడ నుంచి చైతూబాబు కెరియర్ చాలా అంటే చాలా విధంగా ఉండిద్ది. ఇప్పుడు దాకా తీసిన వేరు. ఇక్కడ నుంచి చైతూబాబు గ్రోత్ ఏంటంటే పెరుగుతూ ఉండిద్ది. ఇక్కడ నుంచి డౌన్ అయితే ఉండదు. సినిమా కూడా అంత విధంగా తీశాడు. సినిమా అంటే చాలా బాగుంది. అంటే ఈ సినిమాకి చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తీసుకోవడం అంటే అన్న కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దానివల్ల కానీ ఇంకా వేరే వల్ల కానీ జరిగినాయి. ఇక్కడి నుంచి ఏంటంటే సినిమా అనేది ఇదివరకు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. సినిమా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ కానీ మాస్ క్యారెక్టర్లో కానీ సినిమా చింపేశాడు అన్న. ఇంకా మాటలు అయితే లేవు చెప్పడానికి. సినిమా అంటే చాలా బాగుంది. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సాయి పల్లవి యాక్టింగ్ ఎలా ఉంది? సరే, చైతన్య బాబు యాక్టింగ్ కానీ చైతన్య గారి పర్ఫార్మెన్స్ కానీ ఇంతకుముందు సవిసాచి కన్నా ప్రేమం కన్నా ఇందులో చందు మొండేటి బాగా చూపించారు మా చైతన్యని. నేను ఒక అభిమానిగా చెప్పట్లేదు. చైతన్య యాక్టింగు, శ్రీకాకుళం యాస, మాట్లాడే విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది. మా చైతన్య గారు అందరూ అంటూ ఉంటారు క్లాసికల్ హీరో నాగార్జున గారు, క్లాసికల్ హీరో చైతన్య, క్లాసికల్ హీరో అఖిల్ అని. క్లాసే కాదు మాస్ అని కూడా మెప్పించారు మా చైతన్య. నుంచి ఇంకో మాస్ క్యారెక్టర్ కూడా బయటకు వస్తుంది. ఇంకా మెప్పించారు మా చైతన్య. వాళ్ళ నాన్నగారు చేశారు మాస్. అవును, ఒక వజ్రం సినిమా చేశారు. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. అలా మాస్ క్యారెక్టర్లో కానీ క్లాస్ క్యారెక్టర్లో కానీ మెప్పించేది ఒక అక్కినేని నాగ చైతన్య కానీ నాగార్జున గారు అఖిలే కానీ లేదన్నా. పర్ఫెక్ట్ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ అంతా. మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. శ్రీప్రసాద్ బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు, బాగా కొట్టాడు. చైతన్య పర్ఫార్మెన్స్ ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ బయట ఉంటుంది. చూస్తే సినిమా బాగా కలెక్షన్ వస్తుంది అనుకో. ఖచ్చితంగా వారం రోజులు 100 కోట్లు కొడతాడన్న. డ్యామ్ షూర్గా చెప్తా. మొన్న వెంకీ మామ, ఇప్పుడు అల్లుడు ఖచ్చితంగా కొడతారు. మొన్నటి దాకా భోజీ ఇవన్నీ మొన్న ఇది వచ్చినాయి. నాకు అవన్నీ నేను పట్టించుకోలే కానీ ఆ సినిమాలు అయ్యో. ఇది మాత్రం వారం రోజులు 100 కోట్లు కొడతాను ఖచ్చితంగా. మీకు నాగ చైతన్య బాగా ఇష్టమా? పిచ్చవి. నాగ చైతన్య కన్నా నాగార్జున గారికి వేరే అభిమానులు. మీకు ఆయన వచ్చి చచ్చిపోతావా అని అడిగితే ఈ సెకండ్ అలా చచ్చిపోతాం మేము. ఓకే, ఎలా ఉంది మీకు? ఎలా చైతన్య యాక్టింగ్ ఉంది, ఎర్రగా తీసేశాడు వేరే లెవెల్. ఎప్పటి నుంచి నాగ చైతన్య అందరు పిచ్చెక్కిచ్చేస్తాం. చిన్న మాట, కొంతమంది అంటున్నారన్న సినిమా చూడండి అన్న. ఇప్పుడు వేరే సినిమాకి వెళ్ళి మేము అట్లాగే మాట్లాడతాం, కానీ ఈ సినిమా చూడండి కొంచెం. ఈ మధ్యకాలం గురించే మాట్లాడతాం, మళ్ళీ వేరే విధం గురించి కాదు. ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాల గురించే నేను మాట్లాడుతున్నాను. కొంతమంది ఎగతాలు చేస్తున్నారు. ప్రశాంతం కూర్చొని ఒక 90 years క్వార్టర్ years కూర్చొని సినిమా చూడటం కాదు. ప్రశాంతంగా అర్థం చేసుకోండి అసలు ఏ సెంటిమెంట్, అసలు ఏంటి. చందు మొండేటి నిజంగా హ్యాట్సప్ అన్న చందు మొండేటికి బాగా తీసాడు. చేతింగ్ యాక్టింగ్ అయితే తొళ్ళ కొట్టేసాం అంతే. ఏదంటే తొళ్ళ కొట్టేశాడు అంతే. చెప్పు, డైలాగ్ చెప్పు. చాలా గట్టిగా అది మాత్రం ఇంకా సూపర్. అసలు ఇలాగా ఈ గేమ్ చేతులు డాకు మహారాజు ఇవన్నీ పెట్టాయి, ఇవన్నీ వేస్ట్ అయ్యి, ఇవన్నీ ఫ్లాప్. కానీ నేను మాత్రం ఇస్తానన్నా. సినిమా మాత్రం హిట్ అయిందన్న. అక్కినే ఫ్యాన్స్ అందరూ కాల్ చేశాడు. ఫ్యామిలీ మొత్తం మా ఊరకొక్కలు ఉచ్చబోస్తే డైలాగ్ చెప్పు. దేశంలో ఊరకొక్కలు ఉచ్చబోపిస్తే ప్రపంచం మ్యాప్ లోనే పాకిస్తాన్ లేకుండా పోతే. భారత్ మాతా కీ జై.